ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని గూడూరు గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితూల ప్రదర్శించాడు. బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలంలోని గూడూరు గ్రామంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి నోటితూల ప్రదర్శించాడు. బీఆర్ఎస్ కు చెందిన జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం సాగింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ నాయకుల అరాచకం రోజురోజుకు పెరిగిపోతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చెప్పండి, బీఆర్ఎస్ నేతపై మంత్రి కోమటిరెడ్డి చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? దీనికి సంబంధించి పూర్తి అప్డేట్ ఇవ్వండి. ఇందులో ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీలు ప్రతిరోజు కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపైన నాయకులపైన గుండాగిరి చేస్తా ఉన్నారు, దాదాగిరి చేస్తా ఉన్నారు. నిన్న మనం స్పష్టంగా చూసాం, సూర్యాపేటలో కాంగ్రెస్ గుండాలు ఒక్కసారిగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సంస్థలు ఇంటిపైనే దాడి చేసి కోడిగుడ్లతో దాడి చేశారు. పెద్ద వాతావరణం సృష్టించారు, ఒక ఉద్రిక్త వాతావరణం సృష్టించారు. అది మరొక ముందే ఈ రోజు స్వయానా మంత్రి హోదా ఉన్నటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీఆర్ఎస్ పార్టీ జెడ్పీ చైర్మన్ ని బెదిరింపులు పాల్పడుతూ జెడ్పీ చైర్మన్ ని అవమానకరంగా ఆ మీటింగ్ నుంచి పోలీసుల చేత గెంటేసినటువంటి సంఘటన ఈ రోజు చోటు చేసుకుంది. భువనగిరి మండలం గూడూరు గ్రామంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల నిమిత్తం మంత్రి అక్కడికి వచ్చారు. ప్రోటోకాల్ ప్రకారం జిల్లా జెడ్పీ చైర్మన్ కాబట్టి సందీప్ రెడ్డి కూడా అక్కడికి రావడం జరిగింది. అక్కడ మాట్లాడుతున్న క్రమంలో రైతు బంధు సంబంధించి, అదేవిధంగా రైతు బీమా సంబంధించి రైతుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్ వ్యక్తం అవుతోంది. మంత్రి గారు, ఇవి రెండు కూడా ఎప్పుడు మీరు నెరవేరుస్తారు? రైతు బంధు డబ్బులు పడక చాలా మంది రైతులు వడ్డీ వ్యాపారుల దగ్గరికి పోతున్నారని భువనగిరి జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి ప్రస్తావించడం జరిగింది. దీనికి ఒక్కసారిగా అసహనం కోల్పోయినటువంటి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఒక్కసారిగా దుర్భాషలాడుతూ బూతులు తిడుతూ అక్కడ ఉన్నటువంటి జెడ్పీ చైర్మన్ ని పోలీసుల చేత బలవంతంగా బయటకు గెంటించారు. దీంతో ఒక్కసారిగా కూడా అక్కడ బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు బాహాబాహి దిగారు. ఇరు వర్గాలుగా విడిపోయి ఒకరొకరు కూడా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది, తోపులాట కూడా చోటు చేసుకుంది. మంత్రి హోదాలో ఉండి అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ పోలీసు వ్యవస్థను అడ్డం పెట్టుకుని రోజొక చోట కాంగ్రెస్ పార్టీ నేతలు, నాయకులు ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ నేతలు ఇబ్బంది పెడతా ఉన్నారు. ప్రోటోకాల్ ప్రకారం వచ్చినటువంటి జెడ్పీ చైర్మన్ కూడా ఈ రోజు అవమానపరంగా దాడి చేయడం, పోలీసుల చేత గెంటేయడం, తన కార్యకర్తలతోని రౌడీలతోని దాడి చేయించేటువంటి ప్రయత్నం కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేశాడని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు ప్రస్తుతం ధర్నా కూడా చేస్తా ఉన్నారు. చెప్పినటువంటి హామీలను అమలు చేయమంటే ఈ విధంగా అసహనానికి గురవుతూ బెదిరింపులు చేస్తూ గూండాయిజం చేస్తూ జిల్లాని భ్రష్టు పట్టిస్తున్నారని కూడా జిల్లా వాసులు పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. 10 సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ హయాంలో ఎవరికి ఇచ్చే విలువ వారికి ఇచ్చారు, ప్రోటోకాల్ ప్రకారం ఎవరికి ఇచ్చేటువంటి హోదా వాళ్ళకి ఇచ్చారు. కానీ ఈ ప్రభుత్వంలో మాత్రం ప్రోటోకాల్ సంబంధించి కానీ ఏది కూడా పద్ధతిగా లేదు. స్వయాన జెడ్పీ చైర్మన్ పైనే దాడి చేయడం ఈ రోజు అందరూ కూడా ముక్కున వేలేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ
రౌడీజం అనేది మరొకసారి కూడా బయటపడింది. రైతు బంధు అడిగితే కూడా చెప్పుతో కొడతామంటూ కోమటిరెడ్డి వెంకరెడ్డి పిచ్చి పిచ్చిగా మాట్లాడినటువంటి ఆ విజువల్స్ కూడా మనం చూస్తా ఉన్నాం. రైతులు కూడా ఆగ్రహ వేషాలు వ్యక్తమవుతూ ఈ రోజు పెద్ద ఎత్తున రైతులు కూడా అక్కడ తరలి వచ్చారు. రైతు బంధు మీరే ఇస్తా అన్నారు కదా, 15,000 రూపాయలు రైతు భరోసా కూడా ఇస్తా అన్నారు, ఇవేమి అడిగితే చెప్పుతో కొడతానా అని చెప్పి ఏ విధంగా మాట్లాడారని వెంకరెడ్డిని అక్కడ నిలదీయడం జరిగింది. ఇవన్నీ మనసులో పెట్టుకొని ఆ కోపాన్ని అంతా కూడా జెడ్పీ చైర్మన్ సందీప్ రెడ్డి పైన చూపిస్తూ సందీప్ రెడ్డిని భయభ్రాంతులకు గురి చేస్తూ పోలీసుల చేత దాడి చేయించి ఈ రోజు ఆయన్ని అక్కడి నుంచి గెంటేపీయడం జరిగింది. అందరూ కూడా ముక్కును వేలుస్తున్నారు. కోమటిరెడ్డి ఒక చర్యల్ని ప్రతి ఒక్కరు కూడా ఖండిస్తా ఉన్నారు. ప్రజాస్వామ్య వాళ్ళందరూ కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఎవరికి ఇచ్చే గౌరవం వాళ్ళకి ఇచ్చింది, ప్రోటోకాల్ పాటించింది. కానీ ఇక్కడ మాత్రం అధికారంలోకి వచ్చిన 2 నెలలకి స్వయాన జెడ్పీ చైర్మన్ స్థాయి వ్యక్తిని దాడి చేయడం, అతన్ని అక్కడి నుంచి పోలీసుల చేత గెంటేయడం ప్రమాదకరంగా మారింది. ఇక సామాన్య జనాల పరిస్థితి ఏ విధంగా ఉంటుందని కూడా వాళ్ళు ఊహించుకోవడానికే భయపడుతుంటే పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. భువనగిరి పైన పరిస్థితి, సూర్యాపేట, మిర్యాల కూడా ఏ చోటుకి వెళ్తే ఆ చోట కూడా ప్రతి చోట దుర్వాసలాడుతూ భయభ్రాంతాలు గురి చేస్తూ పోలీసుల చేత దాడులు చేస్తుంటాడు సంస్కృతి కాంగ్రెస్ పార్టీ దాన్ని కూడా ప్రతి ఎత్తున ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ప్రస్తుతానికి సందీప్ రెడ్డి కోమటిరెడ్డి వెంకరెడ్డి పైన ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యకర్తలను అక్కడ బైకాట్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాము.